ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి భారీగా పతనం అయిపోతున్నాయి. సునామీలా పరుగుతున్న ధరలు ఒక్కసారిగా కూడా తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. మరి ధరలు ఇలా తగ్గడంతో వినియోగదారులు సంతోషం అయితే వ్యక్తం అవుతుంది. ఒక్కసారి మనము మరి శుక్రవారం వరకు చూసుకుంటే బంగారం వెండి ధరలు గణనీయంగా పడిపోవడం చూసాం. 10 గ్రాముల బంగారం ధర 1,93,096కి గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత 25,500 తగ్గి ఇప్పుడు 1,67,040 వరకు ఉంది. అలాగే వెండి కూడా గణనీయంగా పడిపోవడం చూసాము. మరి 24 గంటల్లో 85,000 తగ్గుముఖం పట్టింది. మరి దేశీయంగా చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ బంగారం ధర అయితే 24 క్యారెట్స్ వచ్చేసి 1,69,000లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ వచ్చేసి 1,55,000లో ఉంది. మరి ఒక్కసారి మనం చార్ట్ చూద్దాము. జనవరి 22 నుంచి 31 తారీఖు అంటే గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉందనేది. 22 తారీఖు చూస్తే 24 క్యారెట్స్ మనకి 15,431 అంటే 229 రూపాయలు ఇక్కడ తగ్గడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్ చూస్తే 14,145 రూపాయలు, 210 రూపాయలు ఇక్కడ కూడా తగ్గింది. మనం జనవరి 23కి వద్దాం. 24 క్యారెట్స్ బంగారం 15,715, ఇక్కడ చూడండి 284 రూపాయలు ఇక్కడ పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వస్తే 14,405 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 260 రూపాయలు పెరగడం చూస్తున్నాం. జనవరి 24 చూసుకుంటే 16,026 రూపాయలు, 311 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరిగింది. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 14,690 రూపాయలు, 285 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. జనవరి 25కి వద్దాం. 16,026 రూపాయలు, 0 అంటే ఇక్కడ పెరగలేదు తగ్గలేదు. అలాగే 22 క్యారెట్స్కి వస్తే 14,690, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. 25వ తారీఖు ధర స్థిరంగా ఉంది. అలాగే 26వ తారీఖు వస్తే 16,195 రూపాయలు అంటే 169 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ చూస్తే 14,845 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 155 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. 27వ తారీఖు వస్తే 16,195 రూపాయలు, ఇక్కడ 0 అంటే ఇక్కడ పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది ధర. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 14,845 రూపాయలు, ఇక్కడ కూడా 0 అంటే పెరగలేదు తగ్గలేదు అదే రేట్లో ఉంది. జనవరి 25వ తారీఖు జనవరి 27వ తారీఖు బంగారం ధరలో ఎటువంటి మార్పులు లేవు, అలాగే అదే రేట్లో కొనసాగుతుంది. మరి 28వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 16,708 రూపాయలు, 513 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 15,315 రూపాయలు, మళ్ళీ 470 రూపాయలు ఇక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అలాగే 29కి వద్దాం. 17,885, ఇక్కడ చూడండి 1,177 రూపాయలు ఒకేసారి పెరిగింది. ఇక్కడ 24 క్యారెట్స్ బంగారం ధర 29వ తారీఖు చూస్తే 17,885. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 16,395, 1,080 రూపాయలు అక్కడ మళ్ళీ పెరగడం చూస్తున్నాము. మళ్ళీ జనవరి 30కి వద్దాం. 24 క్యారెట్స్ 16,920 రూపాయలు, 965 రూపాయలు ఇక్కడ మళ్ళీ పడిపోయింది రేటు. 22 క్యారెట్స్ చూస్తే 15,510 రూపాయలు, 885 రూపాయలు ఇక్కడ కూడా మళ్ళీ తగ్గుముఖం పట్టింది. 31వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 16,058 రూపాయలు అంటే 862 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అదే 22 క్యారెట్స్కి వెళ్తే 14,720 రూపాయలు అంటే 790 రూపాయలు మళ్ళీ తగ్గిపోయింది. చూస్తున్నారు కదా, జనవరి ఎండింగ్కి వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ బంగారం ధర మళ్ళీ 16,000కి అయితే రావడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ వచ్చేటప్పటికి 14,720. అంటే మనం ఒక్కసారి చార్ట్ చూస్తే ఒక్కసారిగా రేట్లు అనేవి మళ్ళీ పడిపోవడం అయితే చూస్తున్నాము. అంటే ఇదంతా కూడా ఏదైతే చార్ట్ చూసామో 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 1 గ్రామ్ హైదరాబాద్కి సంబంధించిన ధరలు. ఈ చార్ట్లో చెప్పినటువంటి రేట్స్ అన్నీ కూడా జిఎస్టీ టీసీఎస్ ఇంక్లూడ్ అవ్వలేదండి. ఎగ్జాక్ట్లీ రేట్స్ కావాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. మరి మనం ఒకసారి వెండి కూడా చూద్దాం. గత 10 రోజులుగా వెండి ధర ఎలా ఉంది అనేది. సో వ్యూవర్స్, మరి చెప్పుకున్నట్టుగా మరి వెండి ఎక్కడ ఆగటం లేదు, ధర అలాగే వెళ్ళిపోతుంది అనుకుంటాం కదా, కాదు. మరి శుక్రవారం వరకు చూసుకుని చెప్పాను కదా, 24 గంటల్లో 85,000కి పడిపోయింది వెండి ధర. మరొకసారి మనం 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వెండి ఎలా ఉంది. 10 గ్రాములు 100 గ్రాములు 1 kg. 22వ తారీఖు చూసుకుంటే 10 గ్రాముల వెండి 3,400, మరి 100 గ్రాములకి వెళ్తే 34,000, ఇంకా కేజీకి వెళ్తే 3,40,000, ఇక్కడ 5,000 తగ్గింది. మళ్ళీ 23వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,600, 100 గ్రాములు 36,000, ఇంకా కేజీకి వెళ్తే 3,60,000, ఇక్కడ చూడండి 20,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 24వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,650,
ఇక్కడ 100 గ్రాములు చూస్తే 36,500. ఇంకా కేజీకి వెళ్తే 3,65,000. ఇక్కడ మళ్ళీ 5,000 మళ్ళీ పెరిగింది. ఇంకా 25వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,650. 100 గ్రాములు 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. 0 అంటే అక్కడ పెరగలేదు, తగ్గలేదు, ధర అంతే ఉంది. అంటే జనవరి 25వ తారీఖు వెండి ధరలో ఎటువంటి మార్పులు లేవు. 26వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,750. 100 గ్రాములు 37,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,75,000. మళ్ళీ ఇక్కడ 10,000 పెరిగింది. అంటే 25వ తారీఖు పెరగలేదు, తగ్గలేదు. 26వ తారీఖు ఒక్కసారి మళ్ళీ 10,000 పెరగడం చూస్తున్నాం. మరి 27కి వద్దాం. 10 గ్రాములు 3,870. 100 గ్రాములు 38,700. ఇంకా కేజీకి వెళ్తే 3,87,000. అంటే 12,000 మళ్ళీ పెరగడం చూస్తున్నాం. మరి 28వ తారీఖు వస్తే 10 గ్రాములు 4,000. 100 గ్రాములు 40,000. 1 కేజీ 4 లక్షలు అంటే 13,000. 28వ తారీఖున వెండి ధర కేజీ 4 లక్షలకి అయితే రావడం చూసాం. మళ్ళీ 29వ తారీఖు వస్తే 10 గ్రాములు 4,250. 100 గ్రాములు 42,500. 1 కేజీ 4,25,000. ఇక్కడ చూడండి 25,000 ఒక్కసారి పెరుగుదల చూస్తున్నాం. అంటే 29వ తారీఖున వెండి ధర కేజీ 4,25,000 అయితే చేరుకుంది. జనవరి 30వ తారీఖు వస్తే 10 గ్రాములు 4,050 రూపాయలు. 100 గ్రాములు 40,500. కేజీకి వెళ్తే 4,05,000. ఇక్కడ 20,000 మళ్ళీ పడిపోయింది. 29వ తారీఖు 4,25,000 ఉంది కేజీ వెండి. 30వ తారీఖు చూసుకుంటే 4,05,000 ఉంది. అంటే 20,000 ఒకే రోజు పడిపోవడం చూస్తున్నాం. మరి జనవరి 31కి వస్తే 10 గ్రాములు 3,500. 100 గ్రాములు 35,000. 1 కేజీ 3,50,000. అంటే చూడండి 55,000 అక్కడ ఒకేసారి పడిపోయింది. చూసుకుంటే ఈ రోజు అంటే 31వ తారీఖు జనవరి 31వ తారీఖు ఎండింగ్ లో ఎంత ఉంది ధర 1 కేజీ వెండి అంటే 3,50,000. ఏదేమైనా కొంచెం ఇది మనకి ఊరట ఇచ్చిందని అనుకోవాలి. వెండి అసలు ఇలాగే వెళ్ళిపోతుంది, 5, 6 లక్షలు 7 లక్షల వరకు వెళ్ళిపోతుంది అనే ఈ టైంలో ఒక్కసారి వెండి ధర అనేది అంటే 24 గంటల్లో 85,000కి పడిపోవడం అనేది చాలా ఇది గొప్ప విషయం అనుకోవాలి. అంటే వెండి ఈ టైంలో మరి కొనుక్కోవచ్చా లేదా అనేది ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఏదైతే మనం ఈ చార్ట్లో ఈ రేట్స్ చూస్తున్నామో హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ రేట్స్ అన్ని కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇవేది కూడా ఇంక్లూడ్ అవి లేవండి. ఎగ్జాక్ట్గా రేట్స్ కావాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా లోకల్ జ్యువెలరీ స్టోర్స్లో మీరు సంప్రదించవచ్చు. మరి బడ్జెట్కి ముందు రేపు మనకి 1వ తారీఖున బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్కి ముందు బంగారం వెండి ధరలో ఇలాంటి మార్పులు రావడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి. మరి ఈ ధర ఎంతవరకు వెళ్తుంది, మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చెప్పలేము, పెరగొచ్చు తగ్గొచ్చు. మరి మరిన్ని వివరాలు కావాలంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎంతో మంది అనలిస్టులు రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ పైన చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇప్పుడు పెట్టాలా పెట్టొద్దా, ఇప్పుడు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అనే దానిపైన. సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.